యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ స్వచ్ఛంద సంస్థ యొక్క వాలంటీర్ తారకేశ్వరరావు తెలిపారు. శనివారం హైదరాబాద్ మేడ్చల్కు చెందిన పలువురు యూత్ ఫర్ సేవ వాలంటీర్ల ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ ప్రజలకు, అక్కడ నివాసం ఉంటూ చదువుకునే విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటిలో 11 అవసరమైన స్టేషనరీ వస్తువులు అందించామని చెప్పారు. నల్లమల్ల అడవుల్లో చెంచుపేట గిరిజన కుటుంబాలకు 50 సోలార్ లైట్లు అందించామని, శీతాకాలం కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వారికి దుప్పట్లను అందజేసినట్లు యూత్ ఫర్ సేవ వాలంటీర్ తారకేశ్వరరావు తెలిపారు. అలాగే అడవుల్లోని గుడాలాలలో నివసించే గర్భిణీ స్త్రీలు, బాలింతలకు, వారి పిల్లలకు ఆరోగ్యం దృష్ట్యా బలవర్ధక ఆహార పదార్థాలను సైతం అందించినట్లు వాలంటీర్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులకి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు మరియు స్కూల్ పిల్లలకు యూత్ ఫర్ సేవ సంస్థ ద్వారా మేము స్వచ్ఛందంగా బ్యాగులు ఇవ్వడం జరిగింది. 2 స్కూల్కి మేము 100 బ్యాగులు పైగా ఇచ్చాము. ఇక్కడ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రోటీన్ ఫుడ్ మరియు వాళ్ళకి అవగాహన కల్పించాము. న్యూట్రిషన్ ఫుడ్ మీద, వాళ్ళ పిల్లలు పోషకాహారాల మీద. ఇక్కడ ఎవరైతే ఇక్కడున్న చెంచు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాత్రిపూట నివసించే వాళ్ళకి ఇక్కడ వెలుతురు లేదు, వాళ్ళకి సోలార్ లైట్లు కూడా మేము అందించడం జరిగిందనమాట. యూత్ ఫర్ సేవ ఆర్గనైజేషన్ ద్వారా వాలంటీర్ ఇనిషియేటివ్ ద్వారా మేము తీసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. నమస్తే అండి, మేము హైదరాబాద్ వైఎఫ్ఎస్ అనే ఎన్జిఓ నుంచి వచ్చాము. ఇక్కడ చెంచుపెంటల్ అనే నల్లమల ఫారెస్ట్కి మేము విజిట్ చేసాము ఈరోజు. సో మేము ముఖ్యంగా ఇక్కడ ఈరోజు 100 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి స్కూల్ కిట్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంటికి ఒక బ్లాంకెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 100 బ్లాంకెట్స్ దాకా ఇచ్చాము. రెండు పెంట ఏరియాస్లో ఇచ్చాము. అండ్ ఏ ఏరియాస్లో అయితే అసలు లైట్ అనేది లేదో వాళ్ళకి సోలార్ ల్యాంప్స్ ఇచ్చాము. అండ్ గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చాము. ఇంకా బాలింతరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా న్యూట్రిషన్ ఫుడ్, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూలు, వాళ్ళ పోషణకి కావాల్సిన ఆహారాన్ని కూడా మేము అందించాము. సో ఇలాంటివి ఇంకా ముందు చాలామంది చేయాలని, ఇక్కడ సహాయ సహకారాలు ఇంకా బాగా అందాలని, వీళ్ళందరూ కూడా చాలా మెరుగుపడాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి వీళ్ళకి. సో ఈవెన్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానివ్వండి, లేదు రేషన్ కార్డ్స్ కానివ్వండి, సో ఇట్లాంటి ఫెసిలిటీస్ చాలా వీళ్ళకి స్టిల్ చాలా అవసరం ఉంది. సో వాళ్ళకి సహాయ సహకారాలు త్వరలో అందాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యూత్ ఫర్ సేవ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు మేమందరం హైదరాబాద్ నుంచి నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న చెంచుపెంటల్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ కోర్ ఏరియా అంటే చాలా లోపలికి అడవిలో ఉండే చెంచులకి వాళ్ళ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు చదువుకునే స్కూళ్ళకి వెళ్ళి. అలాగే ఒక 2-3 పెంటలకి వాళ్ళకి సోలార్ ల్యాంప్స్ ఇచ్చాము. అంటే లోపల ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి సోలార్ ల్యాంప్స్ ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేశాము. వాటితో పాటు ఇదే పెంటల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందించాము. దాంతో పాటు ఎవరైతే బాలింతలు ఉన్నారో, అంటే 1 ఇయర్ కిడ్స్ ఉన్న బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రై ఫ్రూట్ లడ్డూస్ అవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఎంతమంది అయితే ఉన్నారో ఈ చెంచుపెంటల్లో మనం ఎంతమంది అయితే చెంచుల్ని కలిసామో వాళ్ళందరికీ బ్లాంకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇవన్నీ కూడా యూత్ ఫర్ సేవ నుంచి చేశాము. ఇంకోటి అవసరం లేదా, స్వచ్ఛందంగా ఎవరైనా మీరు కూడా ఇంకా ముందు మీరు కూడా ఎవరన్నా ఇలా ఇవ్వాలి అనుకుంటే మా యూత్ ఫర్ సేవాని మీరు కాంటాక్ట్ చేసి ఇవ్వచ్చు, లేదా మీరు కూడా ముందుకొచ్చి ఇలాంటివి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి చాలా కోర్లో ఉంటారు, ఇక్కడి నుంచి బయటికి రారు. మళ్ళాంటి వాళ్ళు వచ్చి ఇస్తేనే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అందుతాయి.